ఈసెట్ ఎగ్జామినేషన్ అనేది 200 మార్క్స్ ఎగ్జాము. ఇట్ ఈస్ ప్యూర్ ఆబ్జెక్టివ్ టైప్, రైట్? వీ కెన్ సే ఎంసీక్యూ. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఒక ఆన్సర్ మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ లేవు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేవు, రైట్? సో ఇందులో ఈ 200 మార్క్స్లో మ్యాథమెటిక్స్ వచ్చేసి 50 మార్క్స్, ఫిజిక్స్ వచ్చేసి 25 మార్క్స్, కెమిస్ట్రీ వచ్చేసి 25 మార్క్స్. తర్వాత మీ యొక్క ఇంజనీరింగ్, వెదర్ ఇట్ యు ఆర్ ఏ సివిల్, వెదర్ యు ఆర్ ఏ సిఎంఈ, వెదర్ యు ఆర్ ఏ ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, డిపెండింగ్ అపాన్ దట్ మీ యొక్క ఆ సబ్జెక్ట్ వచ్చేసి 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మనము ఈ సెషన్లో ఈసెట్ మ్యాథమెటిక్స్ ఏ టాపిక్స్ మనకి ఈసెట్ సిలబస్లో ఉన్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ టాపిక్స్ దగ్గర మనం స్ట్రెచ్ చేసి చదవాలి అనేది చూద్దాం, రైట్? సో the weightage is 50 marks, and one more thing, your ECET qualification marks also 50 marks for the OC BC candidates. For the SC ST maybe 40 42 అలా వేరీ అవుతూ ఉండొచ్చు. సో రిమైనింగ్ అందరికి వచ్చేసి 50 మార్క్స్ క్వాలిఫికేషన్ అన్న. 200లో 200కి 50 మార్క్స్ వస్తేనే మీకు క్వాలిఫై అవుతారు అనమాట, మీకు ఒక ర్యాంక్ అనేది అలకేట్ అవుతుంది, రైట్? సో ఈ 50 మార్క్స్ ఈ మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయి అనమాట. సో ఈ 50లో మీరు ఈజీగా 50కి 40+ లేదా ఎంత మినిమం స్టూడెంట్ అయినా 35+ తెచ్చుకోవచ్చు ఈజీగా, ఇఫ్ యూ ఫాలో సమ్ స్ట్రాటజీ. ఎవరిదైనా కానీ అది ఒక పర్ఫెక్ట్గా ఒకటే ఫాలో అవ్వండి, మల్టిపుల్ ఫాలో అయ్యి కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్? సో లెట్ us see the topic wise marks. సో ఇక్కడ వచ్చేసి చూడండి మా, సో వెయిటేజ్ చూసుకుంటే కన్నా ఫస్ట్ వచ్చేసి ఈ యూనిట్ వచ్చేసి ఆల్జిబ్రిక్. సో మనకి ఆల్జిబ్రిక్ లో వచ్చేసి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. సో మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ నుంచి మనకి 5 మార్క్స్ వస్తుంది. తర్వాత వచ్చేసి పార్షల్ ఫ్రాక్షన్స్ నుంచి 2 మార్క్స్ వస్తుంది. నేను ఫర్దర్ స్లైడ్స్ లో మళ్ళీ డీటెయిల్ గా రాశాను, అవన్నీ చెప్తాను. నెక్స్ట్ ఎంటైర్ ట్రిగ్నామెట్రీ, స్టార్టింగ్ ఫ్రమ్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ టు ది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, యూ విల్ గెట్ 10 మార్క్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ 2 మార్క్స్, అనలిటికల్ జియోమెట్రీ ఇంక్లూడింగ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా 6 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ద లిమిట్స్, డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, ఎంటైర్ డిఫరెన్షియేషన్ అనేది 10 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 6 మార్క్స్ వస్తుంది నాన్న. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ సొల్యూషన్స్ నుంచి 7 మార్క్స్ వస్తుంది. నౌ ట్రై టు సీ ద డీటెయిల్డ్ అనాలిసిస్. సో ఏ టాపిక్ అయినా మీరు స్టార్ట్ చేసే ముందరగా, నేను నిన్న కూడా చెప్పాను ఇనాగ్రేషన్ సెషన్లో, ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఏదంటే ఏ టాపిక్ అయినా 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఏ కొత్త చాప్టర్ అయినా, ఏ కొత్త సబ్జెక్ట్ అయినా మీరు 3 పార్ట్స్గా, ఒకటి డెఫినేషన్ లేదా బేసిక్స్, సెకండ్ వచ్చేసి దాని మీద మనం ఏదైతే ఆపరేషన్స్ లేదా వర్కింగ్ ప్రిన్సిపల్ చేయగలుగుతామో అది, తర్వాత దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామో దాని యొక్క అప్లికేషన్ ఏంటి. మీ ఈసెట్ మీ నార్మల్ సిలబస్ అయినా కానీ సో ఖచ్చితంగా డెఫినేషన్ బేసిక్స్ నుంచి 10 to 20% మార్క్స్ ఉంటాయి నాన్న, రైట్? సో నెక్స్ట్ ఆపరేషన్స్ నుంచి మాక్సిమం 30 to 50% ఉంటాయి. తర్వాత అప్లికేషన్స్ నుంచి మీకు 20 to 40% ఉంటుంది, రైట్? సో డెఫినేషన్స్ నుంచి మీకు 10 to 20% ఉంటాయి ఖచ్చితంగా. మీరు ఏ చాప్టర్ తీసుకున్నా కానీ ఉంటుంది, ఎక్సెప్ట్ సమ్వేర్. సో వీ కెన్ సీ దోస్ యాజ్ వెల్. సో ఏ టాపిక్ నైనా ఈ 3 పార్ట్స్గా చేసి చదవండి, చాలా ఈజీగా ఉంటుంది నాన్న, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి చూడండి పార్షల్ ఫ్రాక్షన్స్. పార్షల్ ఫ్రాక్షన్స్ లో మనకి 2 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ నుంచి మనకి పార్షల్ ఫ్రాక్షన్స్ లో 4 కేసెస్ ఉంటాయి నాన్న. రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఫ్రాక్షన్, అండ్ రిపీటెడ్ నాన్ లీనియర్ ఫ్రాక్షన్, రిపీటెడ్ లీనియర్ ఫ్రాక్షన్స్, రైట్? సో ఫస్ట్ లీనియర్ ఫ్రాక్షన్స్ నుంచి మనకు 1 మార్క్ వస్తుంది, దట్ ఈస్ కేస్ 1 అండ్ కేస్ 2. మీరు ఆల్రెడీ చూసింటారు కేస్ 1 కేస్ 2 డిప్లొమాలో, దీని నుంచి మనకి 1 మార్క్ వస్తుంది. తర్వాత నాన్ లీనియర్ కేస్ 3 కేస్ 4, రైట్? ఈ కేస్ 3 కేస్ 4 నుంచి మనకి ఇంకొక మార్క్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ డిఫరెంట్ గా అడగచ్చు అనమాట. ఎలా అంటే సపోజ్ మీకు డిప్లొమాలో ఎలా ఉంటుంది, రిజాల్వ్ ద ఫ్రాక్షన్ ఇంటూ పార్షల్ ఫ్రాక్షన్స్ అంటారు అనమాట. ఒక ఫ్రాక్షన్ ఇస్తాడు, దాని యొక్క రిజాల్వ్ చేయమంటారు. సో కానీ ఇక్కడ అలా కాదు, ఒక ఫ్రాక్షన్ ఇస్తాడు,
let us suppose this is a fraction that is equal to సమ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ సమ్ అదర్ ఫ్రాక్షన్, రైట్? ఇదొక ఇండివిజువల్ ఫ్రాక్షన్, ఇదొక ఇండివిజువల్ ఫ్రాక్షన్. సో డినామినేటర్ లో సమ్ ఫ్యాక్టర్ ఉంది, డినామినేటర్ లో ఇక్కడ ఒక సమ్ ఫ్యాక్టర్ ఉంది, న్యూమరేటర్ లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఇది నార్మల్ గా అందరూ ఎక్స్పాండ్ చేసేది ఇది, రైట్? ఇక్కడ ఏ ఇస్తాడు, బిని ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా బి ఇస్తాడు, ఏని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎంటైర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయమన్నాడు. మీ డిప్లొమాలో చేసినట్టు ఏముండదు అనమాట, రైట్? సో ఏదో ఒక ఫ్యాక్టర్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. లేదా కొన్ని అయితే డైరెక్ట్ గా ఎక్స్పాండ్ చేయమంటాడు, రిజాల్వ్ చేయమంటాడు. కొన్ని చిన్న చిన్న అయితే టైం స్టిపులేటెడ్ గానే ఇస్తాడు. సో అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వడు. సేమ్ కేస్ ఇన్ ద దిస్ నాన్ లీనియర్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ మనం కంపేరింగ్ ద కోఎఫిషియన్స్ ఆఫ్ రైట్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఆ విధంగా చేసి ఈజీగా ఆన్సర్స్ ని తెచ్చుకోవచ్చు. సో వీ హ్యావ్ సమ్ స్మాల్ ట్రిక్స్ ఇన్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ టు గెట్ ఈజీలీ 2 మార్క్స్, రైట్? సో నెక్స్ట్ చూడమా, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఇది అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క టాపిక్ ఇందులో టచ్ అయి ఉంటుంది మీకు ఎక్సెప్ట్ 1 or 2, రైట్? సో ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్ అండ్ క్లాసిఫికేషన్ మా. సో మ్యాట్రిక్స్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, స్క్వేర్ మ్యాట్రిక్స్, డయాగోనల్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, నల్ మ్యాట్రిక్స్. సో ఏంటి మ్యాట్రిక్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్? ఈ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ నుంచి మనకు 0 నుంచి 1 మార్క్, రైట్? సో 1 లేదా ఒక క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు అనమాట, ఆప్షనల్ 0 to 1 మార్క్ అనమాట. సో ఒకసారి డెఫినేషన్ మీద అడుగుతూ ఉంటాడు, డయాగోనల్ మ్యాట్రిక్స్ లేదా స్కేలార్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్, రైట్? సో ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఆ విధంగా అడుగుతూ ఉంటాడు. వి విల్ సీ ఆల్ దోస్ డెఫినేషన్స్ ఇన్ ద అప్కమింగ్ లెక్చర్స్. నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే ఈ మ్యాట్రిక్స్ ని ఇక్కడ చదివామో ఆ మ్యాట్రిక్స్ మీద చేయగలిగే ఆపరేషన్స్. నార్మల్ గా మనం మ్యాట్రిక్స్ మీద ఏం ఆపరేషన్ చేస్తామా చెప్పండి? మ్యాట్రిసెస్ మీద ఏం ఆపరేషన్ చేస్తాం? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ సార్. yes అడిషన్, సబ్ట్రాక్షన్, ఈ రెండు డీలింగ్ విత్ 2 మ్యాట్రిసెస్. అంటే అడిషన్ అనేది 2 మ్యాట్రిసెస్ చేస్తాము, ద అడిషన్ ఆఫ్ ఆర్ సమ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. నెక్స్ట్ వచ్చేసి స్కేలార్ మల్టిప్లికేషన్. సో ఏంటి స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే? ఎస్, సో స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి, లెట్ us సపోజ్ ఏ ఈజ్ అన్ ఏ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ 5A 2A లైక్ దిస్. ఒక మ్యాట్రిక్స్ ని ఒక కాన్స్టాంట్ తో, ఒక స్కేలార్ కాన్స్టాంట్ తో మల్టిప్లై చేసేదే ఈ స్కేలార్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఫస్ట్ 2 కేసెస్ లో 2 మ్యాట్రిసెస్ మధ్య ఒక ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక స్కేలార్ కాన్స్టాంట్ అండ్ సమ్ అదర్ మ్యాట్రిక్స్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్, మనం ఈ కేసులో స్కేలార్ మల్టిప్లికేషన్ లో ఆర్డర్ ఏదైనా చేయొచ్చు, బట్ సమ్ కండిషన్స్ ఆర్ దేర్ టు డూ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. వి విల్ డిస్కస్ దోస్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, దెన్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. మ్యాట్రిసెస్ అన్నాను, సో మ్యాట్రిక్స్. సో సమ్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోజ్ లో కూడా ఏబి హోల్ ట్రాన్స్పోజ్, రైట్? సో బిఏ హోల్ ట్రాన్స్పోజ్, దెన్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్, కేఏ హోల్ ట్రాన్స్పోజ్, ఆ విధంగా. సో some matrices we can perform. So these are the possible arithmetic operations on the matrices. సో దీని నుంచి మనకి 1 to 2 మార్క్స్ నాన్న, దీని నుంచి మనకి 1 to 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. సో చాలా చాలా ఈజీ ఇక్కడ. సో మీరు ఈజీగా, సో మాక్సిమం మీకు ఎలా అడుగుతారంటే ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, దెన్ ఫైండ్ 2A + 3B, రైట్? సో ఇటువంటి క్వశ్చన్స్ అనమాట. సో అక్కడ నుంచి ఆ క్వశ్చన్ కానీ, లేకపోతే ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, రైట్? లైక్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, లైక్ దిస్ సమ్ ప్రాపర్టీస్ అనమాట. సో మీరు ఏదైతే ప్రాబ్లమాటిక్ అనేది, ఇక్కడ ప్రాబ్లమాటిక్ వస్తుందని కాదు నాన్న, సమ్ ప్రాపర్టీస్ నుంచి లేదా థియరిటికల్ నుంచి కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్స్. సో ప్రాపర్టీస్ నుంచి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అన్న టచ్ అవుతూ ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఆర్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఆర్ ఫ్రమ్ ఇన్వర్స్, అడ్జాయింట్, ఆ కేసెస్ నుంచేనా, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి సమ్ స్పెషల్ మ్యాట్రిసెస్. స్పెషల్ మ్యాట్రిసెస్ ఇవి కొన్ని మీ డిప్లొమాలో చదివింటారు, కొన్ని ఇక్కడ కొత్తగా ఉంటాయి నాన్న. లైక్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సో మీరు అందరూ ఆల్రెడీ చదివింటారు. తర్వాత వచ్చేసి ఆర్థోగోనల్, ఐడెంపోటెంట్, ఇన్వల్యూటరీ, నిల్పోటెంట్, దీస్ ఆర్ సమ్ వాట్ న్యూ. సో దెన్ ఆల్సో కాంజుగేట్, హెర్మిటియన్, స్క్యూ హెర్మిటియన్, వి విల్ డిస్కస్ దీస్ థింగ్స్. ఈ మ్యాట్రిక్స్ నుంచి మనకి 1 to 2 మార్క్స్. సో సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ నుంచి కూడా మన క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో లైక్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ ఇస్తాడు, అందులో ఒక పారామీటరు ఎక్స్ ఇచ్చింటాడు అనమాట, లేదా వైయో సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చింటాడు, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటాడు. సో ఇఫ్ యు నో ద కాన్సెప్ట్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్, యూ కెన్ ఈజీలీ ఫైండ్ దట్
ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ ఇవ్వచ్చు లేదా రెండు ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు అనమాట. క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనమాట, రైట్. సో నెక్స్ట్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ నుంచి మనకు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో వి విల్ సీ దట్ దీని నుంచి మనకు 1 or 2 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో అప్లికేషన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ లో ఫస్ట్ వచ్చేసి ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇది రేర్ కేసెస్ లో అడుగుతుంటానన్నా, చాలా తక్కువగా క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అంత పక్కాగా వస్తుందని ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ నుంచి. నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో డామ్ షూర్ గా ఎవ్రీ ఇయర్ వచ్చేది క్వశ్చన్, ఒక అడ్జాయింట్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో ప్రాబ్లం అడిగేదానికంటే మనకి ప్రాపర్టీస్ ఎక్కువగా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి నాన్న, రైట్. సో నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్స్. సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే మీరు నార్మల్ గా 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి, లీనియర్ హోమోజీనియస్ కానీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చి, సో దాని యొక్క సొల్యూషన్ ని ఇన్వర్స్ మెథడో లేకపోతే క్రామర్స్ రూలో లేకపోతే గాస్-జోదర్ మెథడో ఆ విధంగా అడుగుతుంటాడు అనమాట. సో వాటి యొక్క సొల్యూషన్ చేయడం కానీ. సో నెక్స్ట్ వచ్చేసి డిటర్మినెంట్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, దట్ ఈస్ క్రామర్స్ రూల్. ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో కొందరికి తెలిసి ఉంటుంది ఇది, కొందరికి తెలిసి ఉండదు ఇది, రైట్. సో ఈ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. నెక్స్ట్ కోఫాక్టర్ అండ్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో కోఫాక్టర్ మైనర్ అనేది ఈ అడ్జాయింట్ లో ఒక చిన్న పాయింట్ అన్నమాట. సో కోఫాక్టర్ ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది. యు ఆల్ నో దట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్, రైట్. సో ఆ విధంగా అనమాట. సో ఇక్కడ ఎలిమెంట్ వైజ్ డీల్ చేస్తాం అనమాట. సో దీని నుంచి మనకి మేజర్ గా ఎక్కువ మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది నాన్న, రైట్. సో మీరు చూడండి, ఇఫ్ యూ కంపేర్ దిస్ థింగ్, ఇక్కడ చూడండి టాపిక్ వైజ్ ఉన్న డెఫినేషన్, ఆపరేషన్స్, అప్లికేషన్స్ ఏదైతే పర్సంటేజెస్ వస్తున్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు. డెఫినేషన్ పార్ట్ నుంచి మనకి ఇక్కడ ఎన్ని వస్తున్నాయి, 0 to 1 మార్క్. నెక్స్ట్ వచ్చేసి దానిపైన మనం చేయగలిగే ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో, స్పెషల్ మ్యాట్రిసెస్ ఇంక్లూడ్స్ దిస్ ఆపరేషన్స్. సో దీని నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మ్యాక్స్ 2 to 4 మార్క్స్ అవుట్ ఆఫ్ 5, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ పార్ట్ నుంచి మనకి 2 to 4 మార్క్స్. ఇట్ ఈస్ డిపెండింగ్ వ్యారింగ్ విత్ రెస్పెక్ట్ టు సమ్ పారామీటర్స్, రైట్. సో చూడండి ఏ పాయింట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది. సో దిస్ ఈజ్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఇవి సిలబస్ మనకున్నవి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ట్రిగ్నామెట్రీ. సో ట్రిగ్నామెట్రీ చూడండి. సో ట్రిగ్నామెట్రీ బేసిక్స్ డెఫినేషన్స్ లో మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంది ఫస్ట్. సో ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ లో మనకి వాట్ ఈస్ ట్రిగ్నామెట్రీ, వాట్ ఆర్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, types of trigonometric ratios, various values of those trigonometric ratios at some particular angle, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, 180 degrees, 270 ఆ విధంగా. తర్వాత వచ్చేసి performance of these trigonometric ratios in all quadrants, like you all know about all silver teacups, so that concept. So some negative properties like sin of minus theta is equal to minus sin theta, cos of minus theta is equal to cos theta, some properties. So బేసిక్స్ అంతా ఈ చాప్టర్ లో నేర్చుకుంటారు. ట్రిగ్నామెట్రిక్ రేషియో ఖచ్చితంగా దీని నుంచి అయితే 1 మార్క్ అయితే గ్యారంటీగా వస్తుంది, రైట్. సో ఈ డెఫినేషన్ పార్ట్ నుంచి దట్ ఈస్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నుంచి నేర్చుకున్న తర్వాత, ట్రిగ్నామెట్రీ అంటే ఏందో మీకు తెలిసిన తర్వాత, వాటిపైన సమ్ ఆపరేషన్స్, దట్ ఈస్ కాంపౌండ్ యాంగిల్స్. కాంపౌండ్ యాంగిల్స్ అంటే చూడండి, కాంపౌండ్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ ది వాట్ మిక్చర్ ఆఫ్ 2 or more. మేబీ ఇట్ ఈస్ వీ కెన్ సే అది మిక్చర్ అనమాట కాంపౌండ్ అనేది. సో ఏ ప్లస్ బి ఉండొచ్చు, ఏ మైనస్ బి ఉండొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఉండొచ్చు. సో ఆ విధంగా నాన్న, రైట్. సో ఈ కాంపౌండ్ యాంగిల్స్ లో మనము సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్స్ చూస్తాం, ఫార్ములాస్ చూస్తాము, తర్వాత సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్, దెన్ ఇంటర్మీడియట్ వాల్యూస్. మనం ఏదైతే ట్రిగ్నామెట్రిక్ రేషియోలో 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, దెన్ 60 డిగ్రీ, 90 డిగ్రీ చూసింటాం అనమాట. సో సమ్ ఇఫ్ యూ వాంట్ ద ఇంటర్మీడియట్ వాల్యూస్ లైక్ 15 degrees, దెన్ 75 degrees, 105 degrees, దెన్ 155 degrees. సో ఆ విధంగా, రైట్. సో అలా మీకు ఇంటర్మీడియట్ వాల్యూస్ కావాలంటే కన్నా వీ కెన్ యూస్ దిస్ సమ్ ఆర్ డిఫరెన్స్. లైక్ సో 15 కావాలంటే ఏం రాయొచ్చు మా 15 ని 45 - 30 రాసుకోవచ్చా? సే సార్ నో. నెక్స్ట్ 75 కావాలంటే yes 30 plus 45. 45 plus 30, or we can say 90 minus 15. 90 minus 15 రాస్తే మళ్ళీ 15 degrees వాల్యూ తెలియాలి కదా మనకి. If you know the 15 degrees, then that is fine. In case if you don't know the 15 degrees, so then you must approach this part. 75 is equal to 45 plus 30.
సో ఈ విధంగా నాన్న ఇంటర్మీడియట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేది ఇక్కడ కాంపౌండ్ యాంగిల్స్లో. సో సమ్ ఇన్ఫినిటీ రేంజ్లో ఇవ్వచ్చు, నాట్ ఓన్లీ ది 75. లెట్ us సపోజ్ 840 డిగ్రీ, 840 డిగ్రీ. దీన్ని ఏ విధంగా రాస్తారు? ఎస్, 720 ప్లస్ 120, రైట్? ఎస్ ఆర్ నో? సో ఈ 720 అంటే మనకి 2 ఫుల్ సైకిల్స్, వీ కెన్ నెగ్లెక్ట్ దిస్ థింగ్. సో 120 డిగ్రీస్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. అలా ఇన్ఫినిటీ రేంజ్లో వచ్చినా కూడా మనము ఈ కాంపౌండ్ యాంగిల్స్లో లేదా ట్రిగ్నామెట్రిక్ రేషియోలోనే ఇవి చేసేచ్చినా. నెక్స్ట్ వచ్చేసి ఇది సమ్, ఇలా 45 ప్లస్ 30, 45 మైనస్ 30, సమ్ ఆర్ డిఫరెన్స్ ఈ కాంపౌండ్ యాంగిల్స్లో చూస్తాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. మల్టిపుల్ అంటే చూడండి, ఇక్కడ ఒకే యాంగిల్ ఉంటుంది. లెట్ us సపోజ్ ఏ ఈజ్ అన్ యాంగిల్, దెన్ 2a, 3a, 4a are called multiple angles, then a/2, a/3, a/4, so those are called submultiple angles. అంతే, కాంపౌండ్ యాంగిల్స్ లో సమ్ డిఫరెన్స్ చూసాము. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ లో మనం ఏం చూస్తున్నాము? 2a, 3a అండ్ a/2, a/3 డివిజన్, మల్టిప్లికేషన్ డివిజన్ చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి 1 or 2 మార్క్స్. ఇక్కడ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, 1 + cos 2θ, 1 - cos 2θ, అవి చాలా ఇంపార్టెంట్ నాన్న. సో వీ విల్ డిస్కస్ దోస్ థింగ్స్. అక్కడ నుంచి మనకి 1 or 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇప్పుడు ఏదైతే మీరు సమ్ ఆర్ డిఫరెన్స్ అండ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ చదివారో, వీ రెండిటి యొక్క కన్వర్షన్స్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇంటూ ప్రోడక్ట్ ఫార్ములాస్ అండ్ వైస్ వర్సా. అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏదో ఉన్నాయో ఇక్కడ a + b, a - b ఉన్నాయో అవి ఇక్కడ 2a, 3a లేదా ఆ విధంగా మల్టిప్లికేషన్లకి కన్వర్ట్ చేస్తుంది నాన్న. సో దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ఈ 3 వచ్చేసి ఆపరేషన్స్, తర్వాత సమ్ ఎక్స్టర్నల్ అప్లయన్స్. ఇక్కడ చూడండి, నార్మల్ గా మనకి వేరియబుల్స్ ఉంటాయి, x, x², x³, జస్ట్ ఇవి వేరియబుల్స్, 1 వేరియబుల్స్. ఈక్వేషన్ అంటే ఏంటి మా? ఈక్వేషన్ అంటే an expression of the form ax² + bx + c = 0, లైక్ దట్, రైట్? సో ఆ విధంగానే ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ని కూడా, ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోను కూడా మనము ఈ ఈక్వేషన్స్ లాగా ఫామ్ చేయొచ్చు. సో దోస్ ఆర్ కాల్డ్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. an equation containing trigonometric functions is called trigonometric equation. ఒక ఈక్వేషన్ లో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లేదా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయంటే దాన్ని ఏమంటాం మనం? ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రిన్సిపల్ వాల్యూ, జనరల్ సొల్యూషన్, రైట్? సో అటువంటివి వస్తాయి. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్, ఈజీగా ఉంటుంది, చాలా అప్లికేషన్ ఓరియంటెడ్ లో చెప్తాను. 1 to 2 మార్క్స్ వస్తున్నాను ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ, లెట్ us సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అందరూ చూసింటారు కానీ అర్థమై ఉండదు. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏం చేస్తుంది? ఫస్ట్ వచ్చేసి నార్మల్ గా టైం డొమైన్ లో ఉన్న సిగ్నల్స్ ని ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి మారుస్తుంది. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఏం చేస్తుంది? ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఉన్న సిగ్నల్స్ ని టైం డొమైన్ లోకి మారుస్తుంది అనమాట. సో సేమ్ కేస్ హియర్. ఇక్కడ చూడండి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. లెట్ us సపోజ్ sin x ఉంది నాన్న, sin x ఉంది. ఇది అందరికి తెలుసు కదా, sin x ఉంది. ఈ x ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ దిస్ x? Angles. Yes, very good. If you give some angles to the trigonometric ratio, whether it is sin, cos, tan, cot, whatever it is, ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో కైనా ఒక యాంగిల్ ఇస్తే కరెస్పాండింగ్ గా ఏం ప్రొడ్యూస్ అవుతుంది నాన్న? ఏం ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ? ఒక వాల్యూ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, రైట్? సో ఒక వాల్యూ అనేది ఇక్కడ ఒక నెంబర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మేబీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ డొమైన్, రైట్? సో అంటే ఇప్పుడు సైన్ కి మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ ఎంతనా? -1 to +1. ఈ రెండింటి మధ్యలో ఇది వేరీ అవుతుంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ దిస్ ఎక్స్ వాల్యూ, రైట్? సో ఇప్పుడు మీరు ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ కి ఈ యాంగిల్ ఇస్తే ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ ఫస్ట్ టిల్ దిస్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. ఆఫ్టర్ దాట్ ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ దిస్ యాంగిల్, మీ దగ్గర వాల్యూ ఉంది, మీరు ఈ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే కినా sin inverse of something is equal to something. So now tell me what is this something? Sin inverse of ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? ఇప్పుడు ఒక వాల్యూ ఉంటుంది అనమాట. sin inverse of 1, sin inverse of 1/2, లైక్ దట్. సో అప్పుడు కరెస్పాండింగ్ గా ఒక
యాంగిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రివర్స్ నానా, ఇక్కడ చూడండి, యాంగిల్ ఇస్తే వాల్యూ వస్తుంది, ఇక్కడ వాల్యూ ఇస్తే యాంగిల్ వస్తుంది. దట్ ఈజ్ యువర్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. ఏదైతే మీరు స్టార్టింగ్లో అంతా ఏం చేసి ఉంటారు, ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్కి మీ యొక్క ఒక యాంగిల్ని ఇస్తే గిన ఒక కరెస్పాండింగ్ వాల్యూ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో మీరు ఈ యొక్క వాల్యూని ఇస్తే గిన యాంగిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, రైట్? సో ఇక్కడ రేంజ్, డొమైన్, సో సమ్ సొల్యూషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. So then some arithmetic operations also there, like tan inverse x plus tan inverse y, sin inverse x plus sin inverse y. So అటువంటి క్వశ్చన్స్. సో ఇక్కడ నుంచి 1 or 2 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి నాన్న. దెన్ లాస్ట్ థింగ్ ఈస్ అప్లికేషన్స్. మనం ఏదైతే ఇంతవరకు ట్రిగ్నామెట్రీ చదివామో దాని యొక్క అప్లికేషన్స్, దట్ ఈస్ యువర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్న. ఒక ట్రయాంగిల్ని ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్తో దాని యొక్క ఎంటైర్ పారామీటర్స్ని ఇంక్లూడింగ్ సైడ్స్, యాంగిల్స్, ఏరియా, in radius, x radius, circumcircle radius, entire whatever the parameters, right? సో వాటిని అన్నిటిని మనం ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ తో డీల్ చేయొచ్చు అనమాట. సో బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లైక్ ఏమేమి ఉన్నాయి మనకి, సైన్ రూలు, కొసైన్ రూలు, ప్రొజెక్షన్ రూలు, టాంజెంట్ రూలు. సో ఈ రూల్స్ ని ఇచ్చేసి మనము డిఫరెంట్ పారామీటర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో లెట్ us సపోజ్ ఇఫ్ యు నో 2 angles of a triangle, then can you find the third angle? మీ దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది, అందులో 2 యాంగిల్స్ ఉన్నాయి, మీకు 2 యాంగిల్స్ నోన్ యాంగిల్స్, ఇంకొక యాంగిల్ తెలియదు అనమాట. దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారా, చేయలేరా? మీకు సైడ్స్ తెలియవు, ఏం తెలియదు, ఒకే ఒక ట్రయాంగిల్ ఉంది, దాని యొక్క మెజర్మెంట్స్ ఏదైనా ఉన్నాయి, బట్ యు నో ద 2 యాంగిల్స్. లెట్ ఇట్ బి 45 డిగ్రీ అండ్ 110 డిగ్రీ. 45 డిగ్రీ, 110 డిగ్రీ. ఇంకో థర్డ్ యాంగిల్ ఏముంటుంది? ఎస్, guys, are you there? సో మై ఎగ్జాంపుల్ ఈస్, ఒక యాంగిల్ వచ్చేసి 45 ఉంటుంది, ఇంకోటి 110 ఉంటుంది. వాట్ ఈస్ ద థర్డ్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్? యు ఆర్ ద డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. 25 sir. 25. ఎస్. సో మనకి టోటల్ యాంగిల్ వచ్చేసి ఒక ట్రయాంగిల్ యొక్క టోటల్ యాంగిల్ ఎంతమ్మా? 180 డిగ్రీస్ నా. దట్ ఈస్ a plus b plus c is equal to 180. సో ఇఫ్ యు నో ద 2 యాంగిల్స్, దెన్ we can easily find the third angle, right? సో ఈ విధంగా ఒక సమ్ నోన్ యాంగిల్స్ లేదా నోన్ సైడ్స్ ని పెట్టుకొని సమ్ అన్నోన్ యాంగిల్స్ లేదా అన్నోన్ సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేసేదే ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, రైట్? ఈ ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి? ముందు ఫస్ట్ ఇట్ ఈస్ టెల్లింగ్ ద రిలేషన్ బిట్వీన్ ది సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ప్యూర్ రిలేటెడ్ హియర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ ట్రిగ్నామెట్రీ, రైట్? సో అది ట్రిగ్నామెట్రీ, మొత్తం ట్రిగ్నామెట్రీ. ఇక్కడ నుంచి మనకి 2 మార్క్స్ వస్తాయి, ఒకసారి 1 మార్క్ అడుగుతూ ఉంటాడు, బట్ 2 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి నన్ను ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో ఈ 2 మార్క్స్లో వచ్చేసి చూడండి, ఫస్ట్ వచ్చేసి మీకు డెఫినేషన్ అండ్ రిప్రజెంటేషన్. సో వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్? దట్ ఈస్ a plus ib ఫార్మ్ లైక్ దిస్, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి సమ్, ఇక్కడ నుంచి రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటి, తర్వాత సమ్ రిప్రజెంటేషన్స్. లెట్ us సపోజ్ వాడు ఇలా ఇస్తాడు, 2 plus 3i by 2 minus 3i, ఇలా ఇచ్చి దీన్ని a plus ibలో రిప్రజెంట్ చేయమంటారు. ఏం చేస్తాం నన్ను ఇక్కడ మనము రేషనలైజేషన్ సంథింగ్ ఏదో ఒకటి చేసి, సో ఇక్కడ మనము దాన్ని a plus ibలోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట, రిప్రజెంటేషన్. సో నెక్స్ట్ వచ్చేసి కాంజుగేట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్, దెన్ సమ్ magnitude, additive and multiplicative inverse of a complex number, like those things will become for 1 mark. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్ అప్లికేషన్. ఆల్ ఆఫ్ యూ సీన్ దిస్ మోడల్, దట్ ఈస్ పోలార్ ఫార్మ్, mod amplitude form and cis form also, right? Some omega problems also there here, and there is a one more important concept here, location of a complex number, or we can say locus. So locus anna location anna gani complex same nana. సో ఇక్కడ ఏంటంటే మీకు 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ మీద మనము రియల్ పార్ట్ ని తీసుకుంటాము, వై యాక్సిస్ మీద మనము ఇమాజినరీ పార్ట్ ని తీసుకుంటాము. సో డిపెండింగ్ అపాన్ దట్, రైట్? సో a plus ib అయితే ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది దాని యొక్క లొకేషన్, బికాస్ బోత్ a అండ్ b ఆర్ పాజిటివ్. దెన్ మైనస్ a plus ib అయితే ఒక చోట ఉంటుంది దాని యొక్క లొకేషన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మైనస్ a మైనస్ ib, నెక్స్ట్ a మైనస్ ib. సో ఇలా
4 క్వాడ్రంట్స్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది అనమాట. ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఇస్తే కనుక దాన్ని మనము ఏ క్వాడ్రంట్ లో ఉందో చెప్పాలి. సో క్యాన్ యూ ట్రై ఫర్ ద 5 + 4i, విచ్ క్వాడ్రంట్ దిస్ ఈస్? Q1 sir. ఎస్, వెరీ గుడ్ అన్న. బికాస్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ బోత్ ఆర్ పాజిటివ్. ఇక్కడ రియల్ పార్ట్ లో మనకి రియల్ పార్ట్ అయితే ఇక్కడ నుంచే కదా ఉండేది మనకి. రియల్ పార్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి పాజిటివ్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ అప్పర్ సైడ్ టాప్ సైడ్ మనకి పాజిటివ్ ఉంటుంది అనమాట. బోత్ ఆర్ పాజిటివ్ హియర్, రైట్? సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ Q1, రైట్? సో దిస్ ఈస్ యువర్ కాంప్లెక్స్ నెంబర్స్. దెన్ కోఆర్డినేట్ జామెట్రీ. సో సమ్వాట్ ట్రికియెస్ట్ పార్ట్ అండ్ ఈజియెస్ట్ పార్ట్. సో ఏంటి రెండు చెప్తున్నారంటే కినా అంతే. ఈ చాప్టర్లో చూడండి, ఈ చాప్టర్లో 6 మార్క్స్ వస్తాయి ఈ యూనిట్ నుంచి. ఫస్ట్ సర్కిల్స్ నుంచి మీకు 2 మార్క్స్ వస్తాయి నాన్న. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా నుంచి 4 మార్క్స్ వస్తాయి. ఈ ఫస్ట్ సర్కిల్ నుంచి అయితే 2 మార్క్ గ్యారంటీగా వస్తుంది. ఇక్కడ కూడా చూడండి 2 పార్ట్స్, ఈ 2 మార్క్స్ ఏ విధంగా వస్తాయి చూడండి. డెఫినేషన్, జనరల్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, సమ్ పారామీటర్స్ లైక్ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, సెంటర్ ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదంటే డయామీటర్ ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, రైట్? సో ఆ విధంగా అక్కడ నుంచి మనకు 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సమ్ దీని నుంచి ఒక ఎక్స్టెన్షన్ అనమాట. అంటే ఇప్పుడు 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చి దాని యొక్క సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదంటే కన్నా ఒక సర్కిల్ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు సమ్ పాయింట్. లెట్ అస్ సపోజ్ ఇక్కడ మీకు ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ మీకు తెలుసు. తర్వాత ఒక పాయింట్ ఉంది ఇక్కడ, లెట్ అస్ సపోజ్ దిస్ ద పాయింట్ ఈస్ 1,1. సో ఈ పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ బేస్ చేసుకొని ఈ సర్కిల్ అనేది, ఈ పాయింట్ అనేది ఈ సర్కిల్ లోపల ఉందా, ఈ సర్కిల్ మీద ఉందా, ఈ సర్కిల్ బయట ఉందా, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ది సర్కిల్, ఇన్సైడ్ ద సర్కిల్, ఆన్ ద సర్కిల్, రైట్? సో ఆన్ ద ఇలా లొకేషన్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ యాక్సిస్. సో వీ హ్యావ్ 2 యాక్సెస్, దట్ ఈస్ వన్ ఈస్ ఎక్స్ యాక్సిస్ అండ్ అదర్ ఈస్ వై యాక్సిస్. సో ఒకసారి వచ్చేసి ఈ సర్కిల్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవుతుంది, ఇంకోసారి వచ్చేసి ఈ సర్కిల్ వై యాక్సిస్ ని టచ్ అవుతుంది, ఇంకోసారి వచ్చేసి ఈ సర్కిల్ వచ్చేసి రెండింటిని టచ్ అవుతుంది. 2020లో తెలంగాణ ECET లో ఈ బిట్ వచ్చింది నాన్న, రైట్? సో సమ్ పారామీటర్ ని GH పారామీటర్ ని బేస్ చేసుకొని ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? వెదర్ ఇట్ ఈస్ టచింగ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఆర్ బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి పోలార్ ఫార్మ్. సో సమ్ టాంజెంట్ నార్మల్ కూడా ఇక్కడ ఉన్నాయి నాన్న. సో వి విల్ డిస్కస్ దోస్ థింగ్స్. సో ఇక్కడ నుంచి మనకి 1 మార్క్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇంకో కొన్ని సార్లు ఏమవుతుందంటే 2 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. ఎంటైర్ సర్కిల్ యొక్క 2 క్వశ్చన్స్ ఈ పార్ట్ నుంచి వస్తుంది అనమాట. సో ఒక్కోసారి ఇది అడగడు అనమాట. బట్ క్వశ్చన్స్ 2 కష్టంగానే ఇవ్వడు. సో ఒకటి ఈజీగా ఇస్తాడు, ఫస్ట్ పార్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది, సెంటర్ని కానీ అది ఫైండ్ అవుట్ చేయడం కానీ, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి పారాబోలా. ఈ పారాబోలా, ఎలిప్స్కి, హైపర్బోలాకి సేమ్ కాన్సెప్ట్ ఏనా. డెఫినేషన్ ఆఫ్ ఎసెంట్రిసిటీ, సమ్ స్టాండర్డ్ ఫార్మ్స్, సమ్ పారామీటర్స్ అన్నిటికీ ఉంటుంది. వర్టెక్స్, డైరెక్ట్రిక్స్, రైట్, సెంటరు. సో ప్రతి ఒక్కటి పారామీటర్స్ కామన్ గా ఉంటాయి, వాటిని ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ హైపర్బోలా దెర్ ఈస్ ఎ స్పెషల్ కాన్సెప్ట్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. కాంజుగేట్ హైపర్బోలా, సో సమ్ టైప్స్, రైట్? సో దీని నుంచి ఏదో ఒక దాని నుంచి 2 మార్క్స్ వస్తాయి. సో బట్ టోటల్గా అయితే 4 మార్క్స్ వస్తాయి. దిస్ ఈజ్ యువర్ కోఆర్డినేట్ జియోమెట్రీ. నెక్స్ట్ క్యాల్కులస్, దట్ ఈస్ యువర్ డిఫరెన్షియేషన్ అండ్, రైట్? సో ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ డెఫినేషన్స్ బేసిక్స్ లో మనకి ఏమొస్తుందంటే లిమిట్స్, కంటిన్యూటీ, దెన్ డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్, దోస్ థింగ్స్. సో ఈ లిమిట్స్ కంటిన్యూటీలో మనము లిమిట్ యొక్క డెఫినేషన్, తర్వాత ఎందుకు ఈ లిమిట్ వచ్చింది, ఎక్కడెక్కడ ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, తర్వాత సమ్ ఇండెటర్మినేట్ ఫార్మ్స్, దెన్ వీఆర్ యూజింగ్ సమ్ ఎల్ హాస్పిటల్ రూల్ హియర్. ఎల్ హాస్పిటల్ రూల్ ప్రాబ్లమ్స్ ఆల్సో దేర్. సో మీరు కొంతమంది వినిండొచ్చు, కొంతమంది వినిండకపోవచ్చు. సో ఇక్కడ ఈజీగా సాల్వ్ చేసి ఈ రూల్ని యూజ్ చేసుకొని, నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ లిమిట్స్, సమ్ స్పెషల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చి సో దానికి లిమిట్స్ అప్లై చేయడం. సో ఈ లిమిట్స్ నుంచి మనకు 2 మార్క్స్ వస్తాయి నాన్న, రైట్? సో ఈ లిమిట్స్ లో దెర్ ఈస్ ఎ స్మాల్ కాన్సెప్ట్ ఇంక్లూడెడ్, దట్ ఈస్ ఫంక్షన్స్. నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇదే సేమ్ ఫంక్షన్స్ కాన్సెప్ట్ మీరు మ్యాక్సిమం ఇన్వాలో స్టడీ చేయొచ్చు నాన్న. ఇక్కడైతే మనం మాట్లాడుతున్నామో అదే కాన్సెప్ట్ని ఇక్కడ మ్యాక్సిమం ఇన్వాలో మనం చేయొచ్చు. సో అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ చూడండి,
డిఫరెన్షియేషన్ అనేది మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో డెఫినేషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియేషన్, వాట్ ఈస్ డెరివేటివ్, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనేది మీకు ఇక్కడ అడగడు, బట్ టు నో ద బేసిక్ కాన్సెప్ట్ ఐ కెప్ట్ హియర్. దెన్ సమ్ జనరల్ ప్రాపర్టీస్ అండ్ ఫార్ములాస్. సో జనరల్ ప్రాపర్టీస్ అంటే కన్నా ఈ అంటే ఒక ఫంక్షన్ x² + 2x + 3 ఉంది, అప్పుడు డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాము, సపరేట్ చేసి, రైట్, సమ్ జనరల్ ప్రాపర్టీస్ ఆ విధంగా. సో దీని నుంచి మనకి 0 to 1 మార్క్స్ వస్తాయి. సో క్వశ్చన్ అయితే ఇంతవరకు ఏం రాలేదు. సో నెక్స్ట్ చూడండి, సమ్ ఆల్జిబ్రిక్ అంటే కన్నా నార్మల్ గా dy/dx is equal to if y is equal to x² + log x + సంథింగ్ అలా ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఇచ్చి దాని నుంచి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడము. నెక్స్ట్ సమ్ ట్రిగ్నామెట్రిక్ ఎక్స్పోనెన్షియల్ లాగరిథమిక్ ఫంక్షన్స్, సేమ్ అదే ఫంక్షన్ లోనే ఈ ఫంక్షన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి ఇవ్వడనమాట, ఇస్తాడనమాట. సో అప్పుడు దీని నుంచి 0 to 1 మార్క్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సమ్ స్పెషల్ కేసెస్, దోస్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. సో మీరు చూసింటారు, ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ అండ్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, ఖచ్చితంగా దీని నుంచి 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. సో దీని నుంచి మనకి 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ యూలర్స్ థీరం, ఇక్కడ నుంచి మనకు 1 or 2 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఎంటైర్ గా ఈ డిఫరెన్షియేషన్ నుంచి మనకి 4 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ 4 మార్క్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయి ఈ విధంగా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. సో 4 అప్లికేషన్స్ ఉంటాయి నాన్న, టాంజెంట్ నార్మల్, రేట్ మెజర్, మాక్సిమం మినిమా, ఎర్రర్స్ అప్రాక్సిమేషన్. సో టాంజెంట్ నార్మల్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మోస్ట్లీ 1 అడుగుతాడు, ఒకసారి 2 అడుగుతాడు, ఒక టాంజెంట్ మీద ఒక నార్మల్ మీద, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి రేట్ మెజర్ లో క్వశ్చన్ అడగచ్చు, అడగకపోవచ్చు. నెక్స్ట్ మాక్సిమం మినిమాలో 1 or 2 క్వశ్చన్స్ అడుగుతానన్న, ఒకటి సింపుల్ ఫంక్షన్ అడగచ్చు, ఒకటి సమ్ స్పెషల్ ఫంక్షన్ అడగచ్చు, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్స్ అప్రాక్సిమేషన్ లో మనకు అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్, రైట్. సో వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ద పర్సెంటేజ్ ఎర్రర్, లైక్ దట్. సో ఆ విధంగా అటువంటి క్వశ్చన్స్ మనకి ఈ ఎర్రర్స్ అప్రాక్సిమేషన్ నుంచి 1 మార్క్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది నాన్న. నెక్స్ట్ వచ్చేసి సో క్యాల్కులస్ ఇస్ డన్. దెన్ ఇంటిగ్రేషన్. సో ఈ ఇంటిగ్రేషన్ లో మనకి చూడండి, బేసిక్ డెఫినేషన్ కానీ బేసిక్స్ ఏమున్నాయి ఇంటిగ్రేషన్ లో, వాట్ ఈస్ ఇంటిగ్రేషన్, సమ్ what is integral, some basic algebraic integration functions like integration of x² plus secant x into tan x plus something ఆ విధంగా ఇచ్చి dx. సో ఇలా సింపుల్ ఫంక్షన్ ఇచ్చి ఇంటిగ్రల్ ని ఫైండ్ అవుట్ చేయనమాట. సో దాని నుంచి 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ నానా, wherever the direct integration is not possible, we are going to apply this concept, that is integration by methods, right. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్షల్ ఫ్రాక్షన్స్, ఈ మూడింటి నుంచి 3 మార్క్స్ వస్తాయి నాన్న, 3 నుంచి 3 మార్క్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్షల్ ఫ్రాక్షన్ నుంచి ఆప్షనల్ 0 లేదా 1 మార్క్ వస్తుంది, బట్ ఈ రెండింటి నుంచి అయితే ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ అయితే వస్తాయి నాన్న. నెక్స్ట్ చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో మనకి ఆర్ఎంఎస్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్, దెన్ మీన్ స్క్వేర్ వాల్యూ, దెన్ ఏరియా ఆఫ్ ఎ కార్, ఏరియా బిట్వీన్ ద కార్, సో ఏరియా అండర్ ది కార్, సో దాని నుంచి 1 మార్క్ వస్తుంది. తర్వాత వాల్యూమ్ ఆఫ్ ఎ సాలిడ్ వెన్ ద ఏరియా ఇస్ revolved by around the x-axis, y-axis, then what is the volume, like that questions. సో ఇక్కడ నుంచి మనకి 1 మార్క్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీకు there is a one more concept in the application, that is మీకు సింప్సన్స్ రూల్, ట్రెపెజాయిడల్ రూల్ అని మీరు డిప్లొమాలో చదివింటారన్న, కానీ అది ఇక్కడ లేదు. సింప్సన్స్ రూల్, ట్రెపెజాయిడల్ రూల్ ఇక్కడ లేదు, రైట్. సో యూ కెన్ రిమెంబర్ దిస్ థింగ్. నెక్స్ట్ లాస్ట్ యూనిట్, దట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది 7 మార్క్స్ వస్తున్నాయన్న, చాలా ఈజీ టాపిక్. సో ఈజీగా 7 లో మీకు 5 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మీకు అందరూ ఆల్రెడీ దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసు. మీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో 2-1 లోనో ఎప్పుడోసారి సో మీకు 17A 17B 18A 18B క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చి ఉంటాయి అనమాట, రైట్. చూడండి, సో ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్ బేసిక్స్ లో మనకు వాట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ సమ్ ప్రాపర్టీస్, దోస్ ఆర్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీని నుంచి మనకి 0 to 1 మార్క్ వస్తుంటుంది. సో ఒక్కోసారి ఆర్డర్ ఏంటి, డిగ్రీ ఏంటి. సో లాస్ట్ టైం అయితే క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఆర్డర్ ఇంటూ డిగ్రీ, ఆర్డర్ కమా డిగ్రీ, ఆ విధంగా అనమాట, రెండు ఒకే దాంట్లో ఇంక్లూడ్ చేశాడు అనమాట, రైట్. సో అవి నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్ ఏం చేయొచ్చు మనము, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలి ఫ్రమ్ ద ఆల్జిబ్రిక్ లేదా ట్రిగ్నామెట్రిక్ లేదా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ నుంచి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ విధంగా ఫామ్ చేయాలి, ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో దానికి సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఒక ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ నుంచి
ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా మనము కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇదే ఈ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనము ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీకు రిజల్టెంట్ లో ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుందన్న. సో దిస్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, రైట్. సో ఇక్కడ మనకు 2 to 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 5 మెథడ్స్ ఉన్నాయి. సో మేజర్ గా మనం 4 మీదే ఫోకస్ చేస్తాము. వేరియబుల్ సెపరబుల్, దెన్ హోమోజీనియస్ కూడా మనం ఏమంతా టచ్ చేయము, ఎందుకంటే లెంతీ ప్రొసీజర్స్ అడగడు ఎక్కువగా. నెక్స్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్, కండిషన్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో దెర్ ఇస్ సబ్ టాపిక్ దట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో దీని నుంచి చాలా సార్లు ఎంసీక్యూ వచ్చింది, ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి నాన్ లీనియర్ బెర్నౌల్లిస్, దిస్ ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీని నుంచే క్వశ్చన్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయలేము అన్న. సో వేరియబుల్ సెపరబుల్, ఎగ్జాక్ట్, లీనియర్ నుంచి అయితే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో మార్క్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఆర్ 2 to 4. దెన్ సొల్యూషన్ ఆఫ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో లైక్ డిపెండింగ్ అపాన్ ద రూట్స్. సో రూట్స్ బట్టి మనము ఎట్లా అంటే ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్స్ ఒక సొల్యూషన్ వస్తుంది, రూట్స్ ఆర్ ఈక్వల్ ఇంకో సొల్యూషన్ వస్తుంది, ఆ విధంగా అనమాట, రైట్. సో హోమోజీనియస్ సేమ్ థింగ్, యాక్సిలరీ ఈక్వేషన్ కంప్లీట్ సొల్యూషన్ అని అంటాం, కంప్లీట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. నెక్స్ట్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ విత్ ఏ కాన్స్టాంట్ కోఎఫిషియన్స్. సో ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ వస్తుంది, లైక్ మీరు ఏం చెప్పచ్చు అంటే డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్. మీకు అయితే డిప్లొమాలో 17B, 18A, 18B 3 కేసెస్ ఉంటాయి నాన్న, వేర్ దిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e power ax, then sin ax cos ax, then x power m, ఇలా 3 కేసెస్ ఉంటాయి. సో ఈ 3 కేసెస్ మీద ఇక్కడ మనకి 1 to 2 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ఈసెట్ సిలబస్. ఇక్కడ ఉన్న టాపిక్స్ మాత్రమే మీ సిలబస్ లో ఉన్నాయి, రిమైనింగ్ ఏది మీ డిప్లొమాలో చదివింటారో అవన్నీ మీరు మర్చిపోవచ్చు. సో లైక్ ఇన్ ద ఏపీ ఈసెట్ సిలబస్ మీకు 4 year సిరీస్ లేదు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లేదు, ఇన్ ద కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, అది కూడా లేదు. ఇంకోటి వచ్చేసి అప్లికేషన్స్ లో వచ్చేసి సింప్సన్స్ ట్రెపెజాయిడల్ లేదు నాన్న. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఫస్ట్ చాప్టర్ ఉంటుంది దట్ ఈస్ లాగరిథమిక్స్, ఆ లాగరిథమిక్స్ కూడా ఇక్కడ లేదు నాన్న.